ప్రపంచంలో 2-3 చోట్ల వీటి ఉనికి. పెరోనస్ జైరాజ్పురిగా నామకరణం. ఇవి ఉన్న చోట జీవ వైవిధ్యం ఉన్నట్టు అంటున్న శాస్త్రవేత్తలు. చెన్నై సమీపంలోని కాశీమేడు తీరంలో పెరోనస్ జాతికి చెందినటువంటి అరుదైన సూక్ష్మజీవుల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జీవులు ఇప్పటివరకు ప్రపంచంలో 2-3 చోట్ల మాత్రమే కనిపించగా ఆ తర్వాత వాటి ఉనికి ఇక్కడే బయటపడ్డ విశేషం. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన మహిళా శాస్త్రవేత్తలు డాక్టర్ అంజుమ్ రిజ్వీ, రితికా దత్తా ఈ పరిశోధనలు చేశారు. కాశీమేడు తీరంలోని పెరోనస్ సూక్ష్మజీవులను గమనించి ఆశ్చర్యపోయారు. వీటిలో ఒక రకం 1966లో దక్షిణాఫ్రికా తీరంలో కనిపించగా మరో రకం 2015లో చైనా తీరంలో చూసినట్టుగా వాళ్ళు వివరించారు. మూడో రకం సూక్ష్మజీవులను ఇప్పుడు తమిళనాడు తీరంలో గుర్తించామని తెలిపారు. ముందు కనిపించిన 2 రకాలతో పోలిస్తే చెన్నై తీరంలో కనిపించిన కాస్త భిన్నంగా ఉన్నాయని చెప్తున్నారు. మగజీవులు 1.043 మిల్లీమీటర్ల నుంచి 1.355 మిల్లీమీటర్లు, ఆడజీవులు 0.903 మిల్లీమీటర్ల నుంచి 1.147 మిల్లీమీటర్ల పొడవున్నాయని తెలిపారు. ఫెనోరస్ జాతి సూక్ష్మజీవులకు ఒక ప్రత్యేకత ఉంది. సముద్ర ఆరోగ్యం దెబ్బతినకుండా చూడటంలో వీటి పాత్ర కీలకం. ఈ జీవులు ఉన్న చోట్ల జీవ వైవిధ్యం చాలా బాగుంటుంది. గతంలో చేసిన పరిశోధనలు ఇదే తేలింది. ఇప్పుడు కాశీమేర్ తీరంలో వీటి ఉనికి కనిపించినందుకు ఈ తీరంలోని పర్యావరణం జీవనానికి అనువైందిగా ఉందని అర్థం చేసుకోవాలని రితికా వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే